అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 8న సినిమా అనౌన్స్మెంట్ చేశారు. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా ఇది ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ. మనమేమో 'పుష్ప 2' తర్వాత ఇక ఆ రేంజ్ సినిమాని తీయలేరు. ఇంకా ఆ సినిమాకి తగ్గట్టుగా ధీటుగా సినిమాని తీయలేరు అని చెప్పి నార్మల్ సినిమాలు తీస్తారేమో అనుకున్నాం అల్లు అర్జున్ గారు. కానీ తీసిన సినిమా మాత్రం ఇలాంటి సినిమా కాదు. ఇది ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ. అక్కడ దాదాపుగా కెమెరాస్ గానీ, టెక్నీషియన్స్ గానీ ప్రతి ఒక్కరు హాలీవుడ్ వాళ్ళంట. దీన్ని బట్టి మనం చూస్తుంటే 'పుష్ప 2' రేంజ్ యొక్క సినిమాని అంతకు మించి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకుపోవడానికి ఆ క్రేజ్‌ని బాగా యూజ్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. అది కూడా మనకు బాగా నీట్‌గా అర్థమవుతుంది. కంటెంట్ మ్యాటరే కాదు, ఇంకా సినిమాని డిఫరెంట్ లెవెల్‌లోకి తీసుకువెళ్ళడానికి ఒక వండర్స్‌గా చేయాలని చాలా క్రియేట్ చేస్తున్నాడు అల్లు అర్జున్ గారు. ఇప్పటివరకు టీఎఫ్ఐలో ఒక హిట్ కొట్టారంటే తర్వాత ఫ్లాప్ పడేటివి. కానీ ఈసారి మాత్రం అల్లు అర్జున్ గారు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఖచ్చితంగా హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 'ఆర్య 2' మూవీ మీరు థియేటర్‌లో చూసారా రిలీజ్? ఖచ్చితంగా కామెంట్ చేయండి.